ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తేనే చాలా మంది అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంతకాలం ఒకే ఇంట్లో ఉంటూ ఒకటే చోట్లో ఉంటూ ఎప్పుడూ నన్ను దురుద్దేశంతో చూసిందే లేదు. మీ మంచితనానికి సాష్టాంగ నమస్కారం చేయాలి పార్థు గారు. అమ్మా తల్లి, మళ్ళీ రే రుద్రా, లోపల మనం పెంచుతున్న పాముంది కదా, దాన్ని తీసుకురా. పామును తీసుకెళ్లి మూడో కంటికి తెలియకుండా ఆ ఐశ్వర్య ఇంట్లో వదిలిపెట్టు. భైరవా, నువ్వు ఎక్కించాల్సింది ఆ పాము విషయం అయితే ఈ పామును తీసుకెళ్లి వదలమంటావేంటి? చెప్పింది చెయ్యి రుద్రా. మనం ఈ పాము ద్వారానే మనం ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాం. అలా ఎలా కుదురుతుంది గురు? రేయ్, ఎందుకురా తొందరపడతావు? ఈ పామును వదిలేసిరా. మనం ఆ ఇంట్లోకి ఎలా వెళతామో నీకే అర్థమవుతుంది. అలాగే భైరవ, నువ్వు చెప్పినట్టే వెళ్లి ఈ పాముని ఆ ఐశ్వర్య ఇంట్లో వదిలిపెడతాను. ఐశ్వర్య, ఈరోజు అమావాస్య. ఇది నీకు చివరి అమావాస్య. నువ్వు విషకన్యగా మారితే ఇక నీకు ప్రతిరోజు అమావాస్యే. ఓకే రాజుగారు. సో నెక్స్ట్ పానీ వేసుకుంటావా? ఇదేంటి, టీవీ ఆన్ చేసింది ఉదయ్ లేడు, డోర్స్ ఏమో ఓపెన్ చేసున్నాయి. ఎక్కడికి వెళ్ళినట్టు? ఉదయ్ ఇక్కడ? ఐశ్వర్య, తను ఉద్యానవన శాఖ నుంచి వచ్చిన సైంటిస్ట్, పేరు జగదీశ్వరరావు. హాయ్ సార్. హాయ్. ఉదయ్, ఏంటిదంతా? చిన్న మొక్కెండిపోతే సైంటిస్ట్ ని తీసుకొచ్చు? ఐశ్వర్య, చిన్న మొక్కే కదా అని తేలిగ్గా తీసి పడేయకూడదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ మొక్క బ్లాక్ గా మారిపోయి ఎందుకు ఎండిపోయిందో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో తెలుసుకుంటున్నాను. పైగా ఇలాంటి కొత్త కొత్త విషయాలు రీసెర్చ్ చేసి తెలుసుకోవడం నాకేం కొత్త కాదు కదా. ఉదయ్, నీకింకేం పని పాట లేనట్టు చిన్న విషయానికి ఇంత పెద్ద హడావుడి చేస్తున్నావు? ఇది చిన్న ఇష్యూ కాదు ఐశ్వర్య.
ఉదయ్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఫోన్ అటెంప్ట్ చేసిస్తాను. హలో జంబో, చెప్పరా? ఓ మై గాడ్, ఏం జరిగింది సార్? ఈ మొక్క పైన విషప్రయోగం జరిగింది. విషప్రయోగమా? అవును, విషప్రయోగమే. జనరల్గా ఇలాంటివి మనుషులపైన జరుగుతుంటాయి. మొక్కలపైన జరగడం ఇదే ఫస్ట్ టైం. ఎవరు చేసుంటారు ఇలా? నిజంగానే ఈ విషప్రయోగం మొక్క మీద చేశారా, లేదా నా మీదో ఐశ్వర్య మీద చేయడానికి ట్రై చేసుంటారా? ఈ ఇంట్లో మొక్కల మీద విషప్రయోగం చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అది ఏ విషయమో ఏంటో ల్యాబ్కి తీసుకెళ్తే తప్ప పూర్తిగా చెప్పలేము. బట్ ఈ మొక్క మీద మాత్రం చాలా ప్రమాదకరమైన విషప్రయోగం జరిగింది. సరే జగదీశ్వరరావు గారు, ల్యాబ్కి తీసుకెళ్ళి ఒకసారి టెస్ట్ చేయండి. నేను అసలు ఇది ఎలా జరుగుంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఉదయ్ గారు. ఓకే ఉదయ్ గారు, మళ్ళీ కలుస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే తప్ప ఏం జరిగిందో ఏంటో పూర్తిగా తెలుసుకోలేము. ఐశ్వర్య, పాము! ఐశ్వర్య! ఏ ఉదయ్, ఏంటి అరుపులు? ఐశ్వర్య, ఇంట్లోకి పామొచ్చింది. ఇగో ఇప్పుడే అలా వెళ్ళిపోయింది. సరే, ఆ పాము సంగతి నేను చూసుకుంటాలే, నువ్వేం కంగారు పడుకు. అవునా? వెంటనే ఎవడైనా పాములు పట్టావంటే ఫోన్ చేసి పిలిపించాలి. అవును, ఐశ్వర్య అంటే నేను చూసుకుంటా అని చెప్పింది. పామొస్తే ఏ ఆడపిల్లన భయపడాలి కదా. తనేంటి ధైర్యంగా లోపలికి వెళ్ళిపోయింది? బహుశా నేను పాము వచ్చిందని చెప్పినా నమ్మలేదేమో.
పిచ్చిది. ఏయ్, బయటికి రా. ఎక్కడున్నావో బయటికి రా. నా కంటికి కనబడితే కోటేసి మరీ చంపేస్తాను. బయటికొస్తావా లేదా? ఏయ్, రా. బయటికొస్తావా లేదా? రా. రండి, ఇదే ఇల్లు. నేను చూస్తుండగానే పాము ఇంట్లోకి వెళ్ళిపోయింది, కానీ నేనేం చేయలేకపోయాను. మీరు వెంటనే ఆ పామును పట్టుకుని తీసుకెళ్ళిపోండి. అసలే ఈ ఇంట్లో మా ఐశ్వర్య ఒక్కతే ఉంటుంది. ఇలా పాములు జరులు తిరుగుతుంటే ఆడపిల్ల ఎలా ఉండగలుగుతుంది చెప్పండి? దొరా, నానొచ్చినాను కదా, అది ఎట్టాంటి పామైనా ఇట్టే పట్టేస్తాను. అమ్మో, ఈ భైరవుడు సామాన్యుడు కాదు. ఉదయం పాముని ఇంట్లో వదిలేసి రా అంటే ఎందుకో అనుకున్నాను. ఎందుకా? రండి రండి. రండి. ఐశ్వర్య, ఐశ్వర్య, వస్తున్నా ఉదయ్. ఐశ్వర్య. బా, ఐశ్వర్య. అబ్బబ్బా, ఏంటి ఉదయ్, ఎందుకలా అరుస్తున్నావు? వంట చేస్తున్నాను కదా. ఐశ్వర్య, ఇంట్లోకి పాము వెళ్ళిందని చెప్పినా నీకు అసలు భయమే లేదేంటి? అబ్బా ఉదయ్, నువ్వు అనవసరంగా భయపడకు. నేను ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాను. పాము నిజంగానే వస్తే కనపడారు కదా. ఉదయ్, ఎవరు వీళ్ళు? వీళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చావెందుకు? అసలెవరు మీరు? దండాలమ్మా, నేను పాములోడిని. మీ ఇంట్లో తిరిగే పావును పట్టుకోవడానికి వచ్చినాను. ఏయ్, పాము
పాము లేదు గిమ్ము లేదు. ముందు బయటకు వెళ్ళండి. ఐశ్వర్య, ప్రతిదీ లైట్ గా తీసుకోకు. పాము ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను చెప్తున్నా కదా. సరే, చూస్తే ఉండాలి కదా. ఓకే, వచ్చిందే అనుకుందాం. వస్తే ఇప్పటి వరకు ఉంటుందా? అమ్మా, పాముల్ని తక్కువ అంచనా చేయకు. అవి ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి కాటేస్తాయో ఎవరికి తెలుసు. ఏయ్, డబ్బుల కోసం మీరు ఇలాంటివి చాలా చెప్తారు. ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి. ఐశ్వర్య, ఇప్పుడు వాళ్ళు పాముని ఎత్తుకుతే నీకేంటి అభ్యంతరం? లేదని తెలిస్తే కనీసం ఆ కన్ఫర్మేషన్ అన్న మనకు ఉంటుంది కదా. ఇదిగో, మీరు వెళ్ళి ఎత్తకండి. ఏంటో నువ్వెవరికీ అర్థం కావు ఉదయ్. అనవసరమైన దానికి టెన్షన్ పడతావు. మీరు వెళ్ళి ఆ పావును వెతకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఇంట్లో తిరగకూడదు. అలాగే దొర. కానీ దొరా, పాము కోసం ఉంది దొరా. ఎక్కడా? నేను చెప్తే తను నమ్మలేదు. ఇది ఖచ్చితంగా పాము కోసమే. అవును దొరా. అయితే ఆ పాము ఇక్కడే ఉండాలి. వెతకండి. అలాగే దొరా. ఐశ్వర్య, ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ముందు ఇక్కడి నుంచి బయటకెళ్ళు.